వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 26, 27 తేదీలో నోటిఫికేషన్ విడుదల. ఆధునిక హంగులతో ముస్తాబైన గ్రంథాలయాన్ని పరిశీలించిన కొల్లాపూర్ యువ నాయకులు జూపల్లి అరుణ్. రేవంత్ రెడ్డిలో రాము రెమో ఇద్దరు ఉన్నారు, కేటీఆర్ వ్యాఖ్య. అమెరికానే కాదు, ఇండియా స్టాక్ మార్కెట్లకు ట్రంప్ గండం. సినిమా టికెట్ల పెంచబోమని చెబుతూనే ధరల పెంపుకు జీవో జారీ చేస్తారని విమర్శ. సర్వాయి పాపన్న పేరుపై జిల్లా చేస్తామని చెబుతూనే జనగామ జిల్లాను తొలగిస్తామంటున్నారని ఆగ్రహం. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్న కేటీఆర్, జనసేన సహా ఏ పార్టీ అయినా పోటీ చేయవచ్చని స్పష్టీకరణ. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో 2 కోణాలున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒకటి రాము అయితే మరొకటి రెమో అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఒకవైపు సినిమా టికెట్లను పెంచబోమని చెబుతూనే మరోవైపు టికెట్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేస్తోందని అన్నారు. సర్వాయి పాపన్న పేరు మీద జనగామ జిల్లాను ఏర్పాటు చేస్తామని చెబుతూనే తిరిగి అదే జిల్లాను తొలగిస్తామని చెబుతున్నారని విమర్శించారు. అందుకే ఆయనలో రాము రెమో 2 కోణాలు ఉన్నాయని చెబుతున్నామని పేర్కొన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితం రాలేదని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తాము 40% సర్పంచ్లను గెలుచుకున్నామని, మున్సిపల్ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలు శివరాత్రి లోపలే ముగుస్తాయని అభిప్రాయపడిన కేటీఆర్, తాము ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత వచ్చేది అసెంబ్లీ ఎన్నికలేనని జోస్యం చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు మా పార్టీ సర్వసన్నద్ధంగా ఉంది. బ్రహ్మాండంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్ఛార్జిని కూడా పార్టీ పరంగా వేసుకోబోతా ఉన్నాం. సీనియర్ నాయకులను బాధ్యులుగా పెట్టుకున్నాం. గ్రామాల నుంచి మండలాల నుంచి కూడా ఇప్పటికే ప్రతి వార్డుకు కూడా ఇన్ఛార్జీలు వేసుకున్నాం. సర్వసన్నద్ధంగా పార్టీ ఉన్నది. అన్ని రకాలుగా కూడా మరి ముందుకు పోతాము. తప్పకుండా మంచి విజయం సాధిస్తామనే ఆశాభావంతో ఉన్నామని తెలియజేస్తూ, సిట్ అంటే ఏముంటది బ్రదర్? సిట్ అంటే సిట్టు. రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది సిట్టు కాదు, పిట్టు కాదు. తెలుగులో ఆ సీరియల్ వస్తుంది, కార్తీక దీపం అని. అది ఒడవది తెగది. ఇది కూడా గంతే. 2 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి పాపం పరిపాలన రాదు, చేతగాదు, అసమర్థుడు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు. 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అమలు చేయకుండా 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆడాలి. అందులో భాగంగా కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామా, అట్లాగే కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని కొన్ని రోజులు డ్రామా. ఈ 2 ఏళ్లు ఈ డ్రామాలు, క్రైమ్ కథా చిత్రాలు, హారర్ చిత్రాలు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది, ప్రజలకు ఇచ్చింది ఏమైనా ఉందా? దయచేసి మీరు కూడా, మీడియా సోదరులు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈ నెల 21 మున్సిపల్ షెడ్యూల్, ఈ నెల 26, 27 తేదీలో నోటిఫికేషన్ విడుదల. ఆ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ. 29 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, తిరస్కరణ, 31న అభ్యంతరాల స్వీకరణ, ఫిబ్రవరి 1 అభ్యంతరాల పరిష్కారం. ఇక 2న నామినేషన్ ఉపసంహరణకు గడువు. ఇక ఫిబ్రవరి 3 నుంచి వారం పాటు ప్రచారానికి అవకాశం కల్పించే అవకాశం. ఫిబ్రవరి 11 లేదా 12 తేదీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఏదో ఒక రోజు ఒకేసారి పోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు. ఫిబ్రవరి 14న కొత్త పాలక వర్గాలు ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. సింగరేణి ఓపెన్ కాస్ట్ టెండర్లపై సీబీఐ విచారణ కోరుతూ టీబీజీకేఎస్ బీఆర్ఎస్ నిరసన తెలిపింది. నైనీ బ్లాక్ సహా ఫీల్డ్ విజిట్ ద్వారా కేటాయించిన 7 ఓబీ టెండర్లపై విచారణకు డిమాండ్ చేస్తూ కార్మికుల నిరసనలతో సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సింగరేణిలో నైనీ బొగ్గు బ్లాక్ ఓబీ టెండర్ విధానం సహా ఇతర కేటాయింపులపై సీబీఐ విచారణ కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఖమ్మం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నిరసన చేపట్టారు. సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు నినాదాలతో ధర్నా నిర్వహించారు.
పాల్గొన్నారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీస్, సింగరేణి సెక్యూరిటీ విభాగం సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ఓపెన్ కాస్ట్ ఓవర్ బర్డెన్ టెండర్ విధానం అక్రమాలపై మీడియా బట్టబడి చేస్తే మీడియా సంస్థల ఆధిపత్యం పేరుతో సీఎం తేలికగా తీసుకోవటం విచారకరంగా ఉందన్నారు. సింగరేణిలో వాటాదారులైన కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నైనిగనితో పాటు ఫీల్డ్ విజిట్ పేరుతో టెండర్లు ఇచ్చిన ఇతర బొగ్గు బ్లాక్ల కాంట్రాక్టర్లపైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావు, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. 6,000 కోట్ల పెట్టుబడులతో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి స్లోవైకియాకు చెందిన న్యూక్లియర్ ప్రొడక్షన్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐ సమర్పించింది. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐక్యూ క్యాపిటల్ గ్రూప్ చైర్మన్గా డాక్టర్ జాన్ బాబిక్, గ్రూప్ సీఈఓ డైరెక్టర్ అనిల్ కుమార్ బావిశెట్టి, గ్రీన్ హౌస్ ఎన్విరో సీఈఓ డైరెక్టర్ మెలుగు శ్రీపాల్ రెడ్డి, స్లోవాక్ రిపబ్లిక్ కౌన్సిల్ మార్టూస్ జెమోస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందన్నారు. 2047 నాటికి నెట్ జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో సుస్థిర అభివృద్ధియే తెలంగాణకు ప్రధానమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో న్యూక్లియర్ ప్రొడక్ట్స్ సంస్థ ఏర్పడిందని, గరిష్టంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో కొత్త విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు మొత్తం పెట్టుబడి విలువ 600 మిలియన్ యూరోలు, సుమారు 6,000 కోట్లను వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ కోసం యూరప్ దేశాలపై ప్రకటించిన వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది. గ్రీన్లాండ్ విక్రయంపై చర్చలకు నిరాకరిస్తున్న 8 యూరోపియన్ దేశాల నుండి వచ్చే దిగుమతులపై ఫిబ్రవరి 1 నుంచి 10% అదనపు సుంకాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ప్రభావం నేరుగా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై పడింది. ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే అమెరికాలోని వాల్ స్ట్రీట్ భారీగా నష్టపోయింది. S&P 500 సూచీ అక్టోబర్ తర్వాత అతిపెద్ద పతనాన్ని నమోదు చేయగా డౌ జోన్స్ ఏకంగా 870 పాయింట్లు పడిపోయింది. ఎన్విడియా, యాపిల్ వంటి దిగ్గజ టెక్నాలజీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఐరోపా దేశాల వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయన్న భయంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో మార్కెట్లు ఒక్కసారిగా బేరమన్నాయి. ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపైన పడింది. వాల్ స్ట్రీట్లో అలజడి మొదలైనప్పుడు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకొని సురక్షితమైన ఆస్తులైన బంగారం లేదా అమెరికా డాలర్ వైపు మళ్లుతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. దీనివల్ల నిఫ్టీ, సెన్సెక్స్ వంటి భారత సూచీలు భారీగా నష్టపోతున్నాయి. ఇలా మెదక్ జిల్లాను కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేసింది. మెదక్ జిల్లా అనే ఒక దశాబ్దాల కలను నిజం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఇందిరాగాంధీ నుంచి 30-40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఊరించి ఉసురు పనిపించింది. కానీ కేసీఆర్ గారు మెదక్ను జిల్లా చేస్తానని మాట ఇచ్చిండు. మెదక్ జిల్లా చేసి చూపిండి అలా కేసీఆర్ గారు. ఒక్క జిల్లా ఏంటి, అసలు మెదక్ రూపురేఖలు మార్చిందే బీఆర్ఎస్. బీఆర్ఎస్ రాకముందు వారం రోజులకు ఒక్కసారి నల్లా వస్తుండే మెదక్లో మంచినీళ్ళు 5 రోజులకు, 6 రోజులకు, 7 రోజులకు ఒక్కసారి నల్లా వస్తుండే. కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంజీరా జలాలు అందించింది బీఆర్ఎస్ పార్టీ. కలెక్టరేట్ ఎవరు కట్టింది?
జిల్లా ఆఫీస్ ఎవరు కట్టిండ్రు? 100 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రి ఎవరు తెచ్చిండ్రు? మెడికల్ కాలేజీ తెచ్చింది బీఆర్ఎస్ కాదా? పట్టణంలో అద్భుతమైన 4 లైన్ల రహదారులు చేసి డివైడర్లు పెట్టి ఫుట్పాత్లు పెట్టి మెదక్ జిల్లా రూపురేఖలు మార్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా? గణపురం కాలువలను కోట్ల రూపాయల డబ్బులతో గణపురం కాలువల్ని ఆధునీకరించింది బీఆర్ఎస్ పార్టీ కాదా? గణపురం కాలువలే కాదు, హల్దీ వాగు మీద, మంజీరా మీద పదుల సంఖ్యలో చెక్ డ్యాములు కట్టి నీళ్ళిచ్చింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? ఏం చేసింది మీరు గతంలో? జిల్లా చేయకపోతే, చెక్ డ్యామ్ కట్టకపోతే, హల్దీ మీద కాలువల్ని ఆధునీకరించకపోతే, మంచి నీళ్లు ఇవ్వకపోతే, రైతులకు కరెంట్ ఇవ్వకపోతే, ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ కదా? అరే మెదక్లో అద్భుతమైన రైతు బజార్ కట్టింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? ఇలా రైతు బజార్ కట్టింది కూడా బీఆర్ఎస్. గ్రంథాలయం కట్టింది బీఆర్ఎస్ పార్టీ. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను అడుగుతున్నా, 2 ఏళ్లైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఒక్క పని చూయించగలుగుతారా? हमारे मुसलमान भाई भी दिख रहा मेरे। शादी खाना कौन बनाए भाई? मेदक में शादी खाना बनाए बीआरएस पार्टी। मेदक में टिमरिस का स्कूल और कॉलेज लाए बीआरएस पार्टी। इमाम मौजूम साहब लोगों को तनख्वाह दिए, उन लोगों को डबल बेडरूम घर दिया बीआरएस पार्टी। क्या नहीं करे बीआरएस? अपना कब्रिस्तान के लिए 2 करोड़ रुपया देके काम करवाया बीआरएस पार्टी। अपने दरगाह मस्जिदों के लिए पैसे दिया बीआरएस पार्टी। 2 साल में कांग्रेस पार्टी कुछ करा माइनॉरिटीज के लिए? 4000 करोड़ बजट देते बोले, वो भी नहीं दिया। इमाम मौजूम साहब का तनख्वाह बढ़ाते बोले, वो भी नहीं करा। 1 रुपया भी आज तक इमाम मौजूम साहब को नहीं मिला। मुसलमानों को एक छोटा भी काम ये मेदक में 2 साल में नहीं हुआ। मैं पूछना चाहता हूं, मेदक में कुछ कारोबारी हुआ? कुछ काम बना? कुछ कॉलेज ही आया? कुछ गली में रोड बनाया? जो कुछ भी आज है ये बीआरएस ने कर चुका है। మన పార్టీ చేసిందే తప్ప ఏమైనా జరిగిందా? మంచి నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్, జిల్లా ఇచ్చింది బీఆర్ఎస్, రైలు తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ తెచ్చింది కదా. ఆ రైలుకు భూసేకరణ చేయించింది, ఆ రైలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టింది, రైల్వే అధికారులతో మాట్లాడి మెదక్ ప్రజల కళ రైలును నిజం చేసింది బీఆర్ఎస్. అరే 2 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చినాం. ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, బీసీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కూడా మెదక్లో తెచ్చాం. ఏం తేందేముండదు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి 2 ఏళ్లలో అసలు జరిగిందేమనుందా? మా కృష్ణారెడ్డి చూస్తుండు, మార్కెట్ కంపెనీల గోడౌన్లు కట్టింది, మార్కెట్ కంపెనీని ఆధునీకరించింది కూడా ఆయన చైర్మన్ ఉన్నప్పుడే చేసినాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులున్నాయి. ఈ 2 ఏళ్లలో ఒక పని ఉన్నదా తప్పి? ఒక్క పని ఇవాళ నాకు గుర్తొస్తుంది, మా మల్లికార్జున్ కనబడుతుంది. 2015లో మల్లికార్జున్ చైర్మన్ ఉన్నప్పుడు 2 స్కాచ్ అవార్డులు ఈ మెదక్కు వచ్చినాయి. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు 2 స్కాచ్ అవార్డులు కూడా మెదక్ మున్సిపాలిటీకి కూడా ఆ రోజుల్లో బీఆర్ఎస్ హయాంలోనే వచ్చినాయి తప్ప ఈ కాంగ్రెస్ చేసింది ఏం లేదు. కాంగ్రెస్ కాలంలో ఒకటే పేరు మెదక్ మషూర్, గాడిదలకు మషూర్ చేసింది. ఏమన్నా చేసిరా వీళ్ళు? మీ హయాంలో ఏమన్నా మషూర్ అయిందంటే గాడిదలకు మషూర్ చేసింది. కానీ ఇలా బీఆర్ఎస్ వచ్చినాక జిల్లా చేసింది, కలెక్టరేట్ కట్టింది, ఎస్పీ కార్యాలయం కట్టింది, మెడికల్ కాలేజ్ తెచ్చింది, రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలు తెచ్చింది, టిమ్రిస్ స్కూల్ తెచ్చింది, టిమ్రిస్ కాలేజ్ తెచ్చింది, 4 లైన్ రోడ్లు చేసింది, మంచినీళ్లు తెచ్చింది, రైలు తెచ్చింది, మెడికల్. ఎన్ని చెప్పాలి? ఇట్లా చెప్పాలి. ఇన్ని చేసిన బీఆర్ఎస్ పార్టీ. అదే రామాయణపేట ఆర్టీఓ ఆఫీస్ కావాలని ఎన్నో ఏండ్ల కోరిక. కేసీఆర్ మెదక్ వచ్చిండు, తెల్లారి వరకు రామాయణపేట ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చింది కేసీఆర్ కాదా? అరే ఎన్ని చేసినాం? వీళ్ళు చాలా చెప్పిండ్రు, మరి ఏమన్నా అయిందా? రేవంత్ రెడ్డి మొన్నెన్నో మాట్లాడి, మనమంటే సిగ్నల్ కార్డ్ ఎవరన్నా లైన్ దాటితే
నీ బ్యాంకులకి వెళ్ళి డైరెక్ట్ అకౌంట్ లో పైసలు తీసుకుంటారట. సార్ చూసిరా మీరు? నీకు తెలియకుండా నీ పైసలు బ్యాంకుల నుంచి డైరెక్ట్ తీసుకుంటారట. వాళ్ళని ఏమంటారే? ఈ మధ్య కొత్త సైబర్ నేరగాళ్ళు అంటారు. నీ పైసలు నీకు తెలియకుండా నీ బ్యాంకులకి వెళ్ళి అకౌంట్లకి వెళ్ళి తీసుకుంటే వాళ్ళని ఏమంటారు? మరి ముఖ్యమంత్రికి సైబర్ నేరగాళ్ళకి ఏమైనా తేడా ఉన్నదా? ఏమైనా తేడా ఉన్నదా? ఏం చెప్పిండు ఎలక్షన్ల ముంగట? మహాలక్ష్మి 2500 ఇస్తా, మీకు 4000 అవ్వాతాతలకు పింఛన్ ఇస్తా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు నేరుగా ప్రజల అకౌంట్లలో వేసింది. కేసీఆర్ గారు నేరుగా అవ్వాతాతల పింఛన్ 200 నుంచి 2000 చేసి అకౌంట్లలో వేసింది. కేసీఆర్ ఏమో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల ఖజానాలోకి ప్రజల అకౌంట్లలో కేసీఆర్ డబ్బులు వేస్తే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? ప్రజల అకౌంట్లలోకి వెళ్ళి పైసలు పుచ్చుకుంటాడు. నువ్వు మహిళలకు 2500 ఇంకా అవ్వాతాతలకు 4000 అకౌంట్లో ఏమయ్యా రేవంత్ రెడ్డి అంటే, నేను ఏసుడు కాదు తీసుకుడు తెలుసు నాకు అంటు. ఏసుడు తెలియదు తీసుకుడు తెలుసు అంటుండు. అయినా వేద్దామా? బాగా ఆలోచించండి. మొన్ననే బాకీ కార్డులు వచ్చింది మెదక్లా చూసిన. ఒక్కొక్క అవ్వకు తాతకు 25 నెలలు నిండింది గవర్నమెంట్ వచ్చి. 50,000 బాకీ పడ్డట్టేనా? ఎవడన్నా కాంగ్రెస్ వాడు రేపు అవ్వ దగ్గరకో తాత దగ్గరకో ఓటు అడిగితే ఏం చెప్పాలి? బిడ్డ 50,000 ఇచ్చినాకనే ఓటు అడగాలి కాంగ్రెస్ వాడు అని చెప్పాలి. ఎవరైనా చెల్లె దగ్గరికి పోయి ఓటు అడిగితే 62,500 బాకీ పడ్డావు ఇచ్చినాకనే ఓటేస్తామని చెప్పాలి. నిన్న ఒక చెల్లె అడిగింది, నేను టీవీలో చూసినా, మీరు చూసిందో లేదో. జోగిపేటలో దామోదర్ రాజనరసింహ గారు చీరలు వస్తుండు, మంత్రి గారు చీర వస్తుండే, నీ చీరతో నా మహాలక్ష్మి పైసలు ఇవ్వన్నారు. ఇంకా 62,500 ఫస్ట్ ఇచ్చినాక మాట్లాడు అని మంత్రి గారికి ముఖం మీదనే చెప్పిందా లేదా? మొన్న ఒక మంత్రి గారు వివేక్ గారు చెన్నూరులో తిరుగుతుంటే ఈ రోడ్ ఎట్లున్నది, బుగ్గలు లేవు, ఏం సంగతి అని ప్రజలు చెన్నూరులో మంత్రి గారి మీద తిరగబడ్డారు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారి మీద మదిరల మహాలక్ష్మి సంగతి ఏంటి చెప్పు అని మదిరలో ప్రజలు ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద తిరగబడ్డారు. ఇవాళ పొద్దుగాల ఇంకో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ లో తిరుగుతుంటే జనం పొన్నం ప్రభాకర్ ను నిలదీసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? మంత్రులను ఉప ముఖ్యమంత్రిని ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓపిక పట్టిండ్రు, 1 సాల్ 2 సాల్ 2 ఏళ్ళు ఓపిక పట్టిండ్రు. ఇప్పుడు నిలదీసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక ప్రజలు నిలదీస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్. నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు, ఇంకా ఇయాల్లో రేపు కేటీఆర్కి ఇస్తాడు. గంతే కదా నువ్వు ఇచ్చేది, వచ్చిందా? గంతే చేస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా, సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసినావు, నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుండే, ఇక ప్రేమలేఖలు. భయపడతామనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అయ్యేదాకా అడుగుతాం, నువ్వు అవ్వాతాతలకు 4,000 ఇచ్చేదాకా అడుగుతాం, నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం. పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడతాం. ఏందన్నట్టు మనం మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసుకోవద్దు, ఇక ఈ సిట్ నోటీసులు ఇచ్చి దారి చుట్టే తిరగాలి. నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయటకు రావద్దు, ఈ సిట్ నోటీసుల మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. నడవ ఈ డ్రామాలు. జనంకి అన్ని అర్థమైపోయినాయి. నువ్వు ప్రజల్ని మోసం చేసినావు, పైసలు లేవని ఒక దిక్కంటాడు, ప్రత్యేక విమానాలల్లా విదేశాలు తిరుగుతున్నాడు, ఢిల్లీ తిరుగుతున్నాడు. ఈయన ఫుట్బాల్ ఆడడానికి స్టేడియంలు కట్టుకుంటున్నాడు. ఈయన ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి నుంచి 10 కోట్ల రూపాయలు తెచ్చుకొని ఈయన ఫుట్బాల్ షోకులు నెరవేర్చుకుంటుండు. మొన్న 100 కోట్లు ఖర్చు పెట్టిండు ఫుట్బాల్ మీద. 100 కోట్లతో 10 స్కూళ్లు కట్టకపోదుమా? పైసలు లేవంటావు,
నీ ఫుట్బాల్ కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవా రేవంత్ రెడ్డి? నీ షోకుల కోసం ఖర్చు పెట్టవా రేవంత్ రెడ్డి? మనం చూస్తలేమా? నిన్న మొన్న వాటాల పంచాయతీ పడి మంత్రులే ఇవాళ కొట్లాడుకుంటున్నారు, వాటాల కోసం రోడ్డు మీద పడతా ఉన్నారు. ఇవాళ అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమైపోతా ఉన్నాయి. మీరు మెదక్లు నేను అడుగుతా ఉన్నా, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే గణపురం నీళ్లు వదలాలంటే జీపులు కట్టుకుని హైదరాబాద్ పోవాలి, హ్యూమన్ రైట్స్ కమిషన్ల కేసులు వేయాలి. 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ లో గడప బయట కాలు పెట్టకుండా నీళ్లు వచ్చినాయా లేవా? ఒక్క ఫోన్ కొట్టి పద్మక్క నీళ్లు అంటే ఆడ గేట్లు ఎత్తుడైనా. గడప బయట కాలు పెట్టకుండా 10 ఏళ్లు గణపురం ఆనకట్టకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్ వచ్చింది, యాసంగి పంటకు నీళ్లు బంద్ అయినాయి. ఉన్నాయా ఈ యాసంగికి నీళ్లు? ఈ యాసంగి ఎండబెట్టేసి క్రాప్ హాలిడే ప్రకటించిండు. యాసంగి రైతు బంధు ఇప్పటిదాకా వాళ్ళే. కేసీఆర్ ఏమో నాట్లకు రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 26, 27 తేదీలో నోటిఫికేషన్ విడుదల. ఆధునిక హంగులతో ముస్తాబైన గ్రంథాలయాన్ని పరిశీలించిన కొల్లాపూర్ యువ నాయకులు జూపల్లి అరుణ్. రేవంత్ రెడ్డిలో రాము రెమో ఇద్దరు ఉన్నారు, కేటీఆర్ వ్యాఖ్య. అమెరికానే కాదు, ఇండియా స్టాక్ మార్కెట్లకు ట్రంప్ గండం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.